నరసరావుపేటలోని సిపిఐ కార్యాలయంలో అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సదస్సును సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. సిపిఐ జిల్లా మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొని సదస్సును విజయవంతం చేశారు. నరసరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్లో సామాజిక న్యాయ సదస్సు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం. ఈనాడు భారతదేశం నడుస్తున్న తీరుతెన్నుల్లో సామాజిక న్యాయం కొరవడింది. సుప్రీంకోర్టు చెప్పిన లెక్కల ప్రకారం 2020లోనే 118% కులవివక్షత జరుగుతుందని చెప్తూ ఉన్నారు. మనం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు జరుగుతున్నప్పుడు కూడా సమాజంలో సమానత్వం కురువైంది. ఆర్థిక వనరులని కొంతమంది పారిశ్రామిక శక్తుల్లోకి వెళ్ళిపోతుంది. దేశంలో ప్రపంచ కుబేరులు ఎక్కువ మంది మన భారతదేశం నుంచి, గుజరాత్ రాష్ట్రం నుంచి తయారయ్యారు. వాళ్ళని ప్రపంచ కుబేరుల జాబితాలో చేర్చబడింది. భారతదేశ పరిస్థితి చూస్తే 2 పూటల అన్నం తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. గ్రామాల్లో, పట్టణాల్లో, బస్టాండింగుల్లో ఎక్కడ చూసినా ఆకలి కోసం భిక్షాటన చేస్తూ ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు దేశంలో ఉన్న వనరులు మొత్తం కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలు వ్యాపారం చేసుకొని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ ఈ దేశంలో రైతులు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 25 ఎకరాలు సాగు చేసుకుంటూ కష్టపడుతూ ఉంటే ఆ రైతు పిల్లల్ని మంచిగా చదివించుకోలేకపోతున్నాడు, మంచిగా పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నాడు, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నాడు. కానీ వేల కోట్ల రూపాయలు వీళ్ళకి ఎలా చేరుతున్నాయి? ఈ సంపద మొత్తం వాళ్ళ చేతుల్లో ఎలా వెళ్ళిపోతున్నాయని చూస్తుంటే మన ప్రజల వనరుల్ని, అడవులను కానీ, ఖనిజాలను కానీ, ఇసుకని కానీ అనేక రకాల వనరుల్ని వ్యాపారం పేరుతోటి వాళ్ళు కొల్లగడుతూ ఉన్నారు. అందుకని ఈ సంపద మొత్తం కూడా సామాన్య ప్రజలకి, దళితులకి, అణగారిన వాళ్ళకి దక్కాలని చెప్పని ఈనాడు ఇక్కడ సమావేశంలో సదస్సు ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో కూడా ఈ దోపిడీకి వ్యతిరేకంగా మన వర్గ ప్రయోజనాల కోసం ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి మనం ఈరోజు ఈ సదస్సుని నరసరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసుకుంటున్నాం. భవిష్యత్తు కార్యక్రమాలను కూడా నిర్ణయించుకొని ముందుకు తీసుకుపోతామని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ పల్నాడు జిల్లా సమితి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.